నూనె పాలడాయిలే గోరీలు మన సొగంట్లో ఆ యాప్షేట్ తీసుకోండి కజ్జాయిలు బాగుంటాయా ఈ ఊరు కాబట్టి మేము దమ్మన్న బయట పోతామా మానవా ఎవరు అయ్యాను మానవా మానవా అవును మానవా మానేదిలే అలా కాదు మానవా ఏవ్, మానవా నా సొత్తు నేను తాగితే తలకు పోసుకొని అగ్గి పెట్టుకుని నువ్వెవరు మానవా నీకే నీ ఇష్టం. ఏమ్మోయ్, మా నాయన చెప్పిన ఇంట్లో అలా కాదు. నేమా అలా కాదు మానవా నీవెవరు మానవా అంటున్నా నేను ఎవరన్నా కానీ ఆ, శనివి నూనె కాల అందింగాల నూనెలు అనగానే ఏమి నూనెలు అంటే తెలదా అలాంటివి మాకు తెలియవు పొద్దున్న ఎవరు మాకు చూసేస్తే చేస్తాం ఎట్లా బోని ఎదురయ్యా యో మానవా బోని చేయకపోతే బల శబ్బర్నా కొడుకు నేను బోని అనగా ఏం మానవా బాగా జరిగింది ఇట్లా వ్యాపారం కానీ పగిలిపి యో మానవా ఇంటికి ఎవరు నువ్వా మేము దేవతలం మానవా ఆ పక్క చెరువులో దేవతానింది మీరేనా మాకేమి కర్మ మనవా అలాంటి వాళ్ళం కాదు సాక్షాత్తు మేము దేవతలము అంటున్నా దేవతలు అవును దేవుడా నువ్వా అవును మనవా ఏమి నీ సందేహము నువ్వారు దేవుడు నిట్లు లేవని ఎలా ఉండా ఈ శివరాత్రికి వస్తా చూడు బుడబుడ ఏం మనవా నీ నోటి కొంచెం కూడా అద్దె లేకుండా ఉన్నది అలాంటి వాళ్ళం కాదు మేము సాక్షాత్తు మేము దేవతలము అని చెప్తున్నా నిజంగా దేవతలా అవును ఆహా. ఏయ్, దేవుడే సమయ అవును మనవా ఏడుంటారు మీరు మేము పైన ఉంటాం పైన అవును ఏం మీరు చచ్చిపోయినారేమే అయ్యా ఏం మనవా చచ్చిపోయిన వాళ్ళని పైన ఉండేదే అలాంటి వాళ్ళం కాదు మేము సాక్షాత్తు పైనుండి భక్తులకు వరాలు ఇస్తుంటాం వరాలు ఇచ్చే దేవుడు అవును. పైన ఎందుకు బాగుంటారు సమయ అందరూ బాగున్నారు మనవా మళ్ళు నాటేస్తారా మళ్ళా అలాంటి పనులు మాకు తెలియవు మేము చేయము ఓ టౌన్ కదా బేల్దార్ పనికి పోతా అంటావులే ఏం మనవా మానాలు తీసేదానికి పుట్టినాం అలాంటి పనులు మేము ఏం చేయము ఏం పని చేయరా ఏం పనులు చేయము ఏం పని ఏం పనులు చేయము మనవా అంటే అడాసి ముండా కొడుకులేను ఫు! ఏం మనవా మా కల్లా అట్లా మానవా ఏం పని చేయకపోతే మా కళ అనరులే దేవుడా నువ్వా అవును బాగుండవు దేవుడు ఇట్లా సమయ దేవుడు దేవుడు లేక ఇంక ఎలా ఉంటాడు మనవా దేవుడా అవును సమయ మనవా మీ దావురు మాది కదిరి మా దిక్కదిరే అవును మనవా ఎవరు రామచంద్ర పెండ్ల మాదగోళ్ళ కదిరా ఏం మనవా అలాంటి వాళ్ళు మాకు అవసరమా అలాంటి వాళ్ళు కాదు మేము నా పేరు ఘనమదిలేటే అందరు వచ్చేస్తట్లే ఏమే అగజుడు కడమిది లేకనేది ఈ పొద్దు కడమిది లెక్క అంటే రేపు మా మిద్ది లెక్క అంటావు నువ్వా మై మేము బాత్రూమ్ లెక్క కడమిది లెక్క అంటే ఒక కంట్రీకి ఫ్రూట్ అదేం ఫ్రూట్ మనవా ఏందో ఏదో కొత్త ఫ్రూట్లే ఆహా మనవా అలా కాదు ఆ కదిరి కోకులు వెలుచున్న కదిరి నరసింహస్వామి తమ్ముడైనా నా పేరు ఘనమద్దలేటి అందరు గణమద్ది లేటే అవును మనవా కదిరిలో ఉంటారా అవును మొన్న తేరినా పొద్దు కదిరికి వచ్చి నువ్వు ఏడ కనపలేదు కదిరిలో ఆహా, ఏమి సందేహం మనవా పైన కాలుగోపురం పైన ఉన్నా పైన అవును వచ్చిన వాళ్ళు తొక్కేస్తారని పైకి ఎక్కే ఏం మనవా అలా కాదు పైన ఉండి వచ్చే పోయే భక్తులకు దీవెనలు ఇస్తుంటాం అవునా అవును దేవుడా నువ్వా అవును మనవా ఏం మనవా దేవుడు అయితే ఇప్పుడు మీ ఇంటికాడికి వేసినప్పుడు చూతువా 4-5 కుక్కలన్నీ వెనకమిటి పడతాయి నాకు ముందే కుక్కలంటే భయం మనం పానలే అయ్యా దేవుడా నా శత్రువులు నా సంఖలో ఉంటారు మనవా సమయ మనవా అయితే ఇప్పుడు నువ్వు మాయమైపో ఇప్పుడు చచ్చి దేవుడు మనవా నేను ఇట్లా మాయపోతే నీ కళ్ళు పోతాయి అయ్యా కళ్ళు మూసుకొని కనుమతలేడు స్వామి ఒక్కసారి మాయమైపోండి వేడుకో మాయమైదును కళ్ళు మూసుకుంటే ఇట్లా వెనకాల పరిగెత్తుదామని రాళ్ళు తీసుకొని వేస్తే అట్లా ఈపుకట్లే అలాంటి వాళ్ళం కాదు మనవా నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి వేడుకో మాయమైదును నిజంగా అయిపోతావా అవును నీ మాయమైపోయిందేదో చూసినలేదమ్మా స్వామి గణమతులేరు తండ్రి మహాన్ బాబా నీవు ఇప్పుడే మాయమైపో స్వామి నేను ఇప్పుడు చూసినలే తండ్రి నువ్వు మాయమైపోతే నీకు టెంకాయ కొడతా తండ్రి నిజమే కదా రే స్వామి గణమతులేరు తండ్రి మహాన్ బాబా ఎక్కడ వెళ్ళిపోయినావు నాయన ఇప్పుడే ప్రత్యక్షంగా స్వామి మళ్ళీ ఎప్పుడు చూస్తాను అయ్యా చూస్తువే మనవా చూస్తే వెనకాల దాక్కుంటులే నైనా మనవా ఇంత 100 సార్లు అవుతాను అలా కాదు మనవా
ఇంత వేళ సమయంలో అంత దూరం పోయొచ్చు, లేట్ అవుతుంది, నేను వెనకాల ఉన్నాలే. దేవుడా నువ్వా? అవును. అయితే నీ నిజ స్వరూపం చూపించా? ఏ రూపం చూపించమంటావు మనవా? ఏమన్నా బిర్రా పిత్తుల రూపం చూపించావా? ఒక్క రూపం చూపించావా? అలాగే. ఏ తబలితా ఫోన్ చేసినట్టుందివా? ఓహాయ్ కాటమరాయిడా కదిరి నర్తుంగుడా, హాయ్ కాటమరాయిడా కదిరి నర్తుంగుడా, ఏటైనా ఏటగాడు నిన్నే నమ్మితురా, ఏటైనా ఏటగాడు నిన్నే నమ్మితురా. దేవుడా పాట అందరికీ తెలిసిలే. గోండా బాండా 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 వాడు 100 రూపాయలు మెట్లు వేసుకుని 600 రూపాయలు మెట్లు తగ్గిపోయినాడు. మళ్ళీ ఇటుకొచ్చి నేను గోండా బోండా దేవుడు ఎట్లా ముందు చెప్పు ఇంకా చెప్పు ఇంకా మన కళ్యాణ మండపంలోకి పోయి ఎవరు పెళ్ళికి పోయి మనం ఇద్దరు మనం అది కూడా చెప్పు. తాత బుద్ధులే మానాలు తీసేదానికి పుట్టావు నువ్వు. మన కళ్యాణ మండపం మా భార్య మేము కళ్యాణ మండపం వెళ్ళి చెప్పుడు మర్చిపెట్టి అవి ఎత్తుకొచ్చుకున్నా. అవి వల్ల 10 మంది సభలో చెప్పి మానాలు రత్నకు ముందే వేస్తామన్నా. అది 100 రూపాయలు చెప్పులు వదిలేసి 600 ఇంకా చెప్పు 3000 అని. పాప అదరా పదరా వంగినాడు. మెట్లు ఎత్తుకుందామని ఆడవాళ్ళది ఒకటి మగవాళ్ళది ఒకటి ఎత్తుకుని వచ్చేసినాడు. ఇంటికాడివి 1.5 గంట సాలిచ్చేయి. మెట్ల గురించి ఎవరన్నా అడిగిరి నిన్న? మెట్ల గురించి మర్చిపో. ఏ బోండా ఏంటండి? తలారి ప్రజ్వాల్ వెళ్ళిపో నువ్వా. ఆహా అత్త కూతుర్లిద్దరాని